మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పాల్గొంటారని వారు చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వేచ్ఛ దివాస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛతా హీ సేవ అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణం కలిగి ఉండడమే సేవ చేయడం అనే నినాదంతో ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి నెలలో ఒక మూడవ శనివారం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు వస్తున్నటువంటి వ్యర్థాలు, ముఖ్యంగా అనేక రకాల వ్యర్థాలు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వేస్ట్ అనేది ఈరోజు ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి పరికరాలు, వాటిని వినియోగించిన తర్వాత ఏ విధంగా నిర్వహించాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది. దాదాపు ప్రతి ఒక్క మనిషికి కూడా 170 కిలోల ఈ వేస్ట్ ప్రతి సంవత్సరం వస్తుందని WHO వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి తరాలకు ఒక స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఏ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి, దీన్ని సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించుకోవాలి, దీన్ని ఏ విధంగా పునరుత్పాదించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొత్త ఇనిషియేటివ్ తీసుకొని ఈ వేస్ట్ని కలెక్షన్ చేసేటువంటి పాయింట్స్ని కూడా ప్రతి ఒక్క కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రకటించడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమరు వాడేటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా సమర్థవంతంగా నిర్వహించి మన పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆదేశాలు అనుసరించి అట్లానే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 4వ నెల ఏప్రిల్లో మనం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజలకు అవగాహన కల్పించి ఈ వేస్ట్ ఎట్లా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, అట్లా ప్రాపర్గా ఎట్లా ప్రాసెస్ చేయాలి దాని మీద ఆ కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు నాకు కలెక్టర్ జరిగింది. దీనిలో ప్రధానంగా మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారితో పాటు ఈరోజు గౌరవ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ జిల్లాలో అట్లానే గౌరవ మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారు వారు వస్తున్నారు. వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు, గల్లా మాధవ్ గారు, అట్లాగే పట్టుబాటు ఎమ్మెల్యే గారు కోట రామయ్య గారు, అట్లనే నగరపాలక సంస్థ చైర్మన్ సజల గారు, తర్వాత కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్తో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరితో పాటు జిల్లా అధికారులు వాళ్ళ యంత్రాంగం అట్లాగే ప్రజలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే ఈ వేస్ట్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసుకుని వెళ్ళాలి. దానిలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఇచ్చిన యొక్క గౌరవ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి మనం ప్రతి వార్డులో కూడా ఒక ఈ వేస్ట్ కలెక్షన్కి ఒక విజిలా సెంటర్స్ అనేది అక్కడ ఒక పాయింట్ పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి అక్కడ కలెక్ట్ చేసుకుంటాము. కలెక్ట్ చేసుకున్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఈ వేస్ట్ అక్కడ హ్యాండ్అవుట్ చేయాలంటే అక్కడికి వచ్చి హ్యాండ్అవుట్ చేసి తగిన రసీదు పొందితే దానికి వాళ్ళకి ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా ఎన్విరాన్మెంట్ కాపాడుతూ అట్ ద సేమ్ టైం ప్రాపర్ డిస్పోజల్గా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లనే ప్రజలందరూ కూడా ఈరోజు జరిగే అన్ని వార్డులో జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టని చెప్పేసి
ఓకేనా. మళ్ళీ ఎందుకు పెడతారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరం కూడా ఆరోగ్యంగా ఆహ్లాదభరితంగా ఉండాలి అంటే మన పర్యావరణం, మన పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం స్వచ్ఛ దివస్ అంటే ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ వారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే థీమ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఎలక్ట్రానిక్స్ ద్వారా వచ్చే ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాటి అవసరాలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన పడేస్తున్నప్పుడు అది పర్యావరణానికి తీసుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తిస్తూ ఈరోజు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే ఒక అవగాహన సదస్సు గౌరవ సిఎస్ గారు, కమిషనర్ గారు అండ్ గౌరవ మన స్వచ్ఛాంధ్ర కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మన విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేశారు. ఆ అవగాహన సదస్సుకు ఒక ర్యాలీలాగా ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యేలు నజీర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మేయర్ గారితో పాటు అందరు నాయకులు, ప్రజలు ఈరోజు ఒక ర్యాలీగా విజ్ఞాన మందిరం దాకా వెళ్ళబోతున్నాము. ఏదేమైనప్పటికీ స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడంలో ఆశ